అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక టాపిక్ మీతో మాట్లాడబోతున్నానండి. కష్టాలలో, సుఖాలలో రక్త సంబంధికులు మనతో ఏ విధంగా ఉంటారు అనే టాపిక్ నేను మీతో మాట్లాడబోతున్నాను. ఫస్ట్ సుఖాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటారో చూస్తాం. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు అనేటి రెండు విధాలుగా ఉంటాయి. ఫస్ట్ సుఖాలలో అయితే మన రక్త సంబంధికులు మనతో ఏ విధంగా ఉంటారనేది చూస్తామన్నమాట. సరే, మన రక్త సంబంధికులు ఎట్లుంటారంటే, ఇంకా మన ఇంట్లో ఏమన్నా ఒక ఫంక్షను, లేదా ఒక పార్టీనో, లేదా ఒక మ్యారేజో, ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఎంత హడావిడి చేస్తారో, వాళ్ళు లేనిదే మేము లేము, మేము లేనిదే వాళ్ళు లేరు, అంతా మాదే. ఆ, తర్వాత ఆ, ఆ, ఏదైనా కానీ మేమే ఇంకా వాళ్ళకి అంత ఖర్చు పెడుతున్నాము. ఇంకా అసలు ముందు ఇంకా చుట్టూ ఉండేవాళ్ళు చూసేవాళ్ళు కూడా అనుకోవాలప్ప, ఎంత మంచి రక్త సంబంధము, దేవుడిచ్చిన ఒక వరం చూడండి వాళ్ళకు. అందరూ వచ్చినారు, ఎంత బాగా హడావిడిగా ఉందో చూస్తా అంటే రెండు కళ్ళు చాలవు కదా. ఆ, ఎంత మంచి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రాదులు అందరూ ఎంత బాగున్నారో చూడండి అని అందరూ అనుకోవాలండి. ఆ విధంగా బిహేవ్ చేస్తారనమాట. చూడ్డానికి ఇంకా వాళ్ళకి మించిన వాళ్ళు వేరే వాళ్ళు లేనట్లే బిహేవ్ చేస్తారనమాట. ఆ విధంగా మన సుఖాలలో ఏ విధంగా ఉంటారనేది నేను చెప్తున్నానండి. తర్వాత మనం పిలవకపోయినా కూడా మనల్ని అడిగడిగా వస్తారన్నమాట. పలానా తేదీన ఫంక్షన్ ఉందా, పలానా తేదీన ఇది ఉందా, అది ఉందా, సరే మేము అటెండ్ అవుతున్నాము, చాలా బాగుంటుంది కదా అది ఇది అని. సరే, మనం అనుకుంటామన్నమాట, అబ్బా మాకు ఎంత బాగా హెల్పింగ్ నేచర్ ఉంది చూడు, ఎంత బాగా మాకు చూసుకుంటున్నారు చూడు అని అంతా అనుకుంటామన్నమాట. ఆ విధంగా మన సుఖాలలో ఆ విధంగా మన నేను చాలామందిని చూస్తున్నానండి. పాపము వాళ్ళ సుఖాలలో మాత్రము ఎంత హడావిడి చేస్తారో, ఎంత బాగుంటారో, ఇంకా చూడ్డానికి రెండు కళ్ళు చాలా ఉన్నట్లు చూస్తారన్నమాట. వాళ్ళ మధ్య ఎంత అన్యోన్యత ఉందో చూడు. వాళ్ళ వాళ్ళు చూడు, అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు, ఎక్కడి నుంచో వాళ్ళకు ఎంత హెల్పింగ్ ఉందో చూడు అన్నట్లు బిహేవ్ చేస్తారండి. చాలా మటుకు నేను అబ్జర్వ్ చేసినాను అన్నమాట. తర్వాత మన కష్టాలలో ఏ విధంగా ఉంటారు, మన కష్టాలలో ఏ విధంగా ఉంటారనేది మెయిన్. సుఖానికంటే కష్టాలు ముఖ్యం కదా జీవితంలో. ఆ కష్టాలలో ఏ విధంగా ఉంటారో చూద్దాము. ఆ కష్టాలు వస్తాయండి మనకు. ప్రతి ఒక్క మనిషి జీవితంలో కష్టాలు అనేది ఎదుర్కొని తీరాలి. ఎవరు కష్టాలంటూ ఈ లోకంలో నుంచి తప్పించుకొని పోలేరండి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేది తప్పవు, సుఖాలు కూడా తప్పవు, కష్టాలు తప్పవు. ఆ రెండింటిని అనుభవించితేనే మనిషి జీవితం కదా. కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు ఇంత హడావిడి చేస్తారు కదా, ఒక్కరు రారండి, ఏమి పట్టించుకోరు, దగ్గరికే రారు చాలామంది. ఎందుకంటే అప్పుడు ఏం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందో, ఏమడుగుతారో, ఎంత ఇవ్వాల్సి వస్తుందో, ఇస్తే మనకి ఇస్తారో లేదో, మనకెందుకు ఆ శ్రమ, వద్దు అనేసి తప్పించుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఒకవేళ వచ్చినా కూడా అంటనట్లుంటారు. అప్పుడు మనకు చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మనకి అంటే ఎక్కడో ఫ్రెండ్షిప్, మన క్లోజ్ ఫ్రెండ్స్, అప్పుడే వాళ్ళు మనకు ముఖ్యమండి నిజంగానే. అప్పుడు ఈ బంధువులంతా ఎవరు ముఖం చాటేసుకుంటా పోతారనమాట. ఎవరన్నా అడిగినారనుకో, మీ వాళ్ళకు అంత కష్టాలు వచ్చినాయి కదా, కొంచెం ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా అంటే, అప్పుడు ఆ నింద కూడా మన మీదనే వేస్తారనమాట. మేము అడిగాము, చేసాము, కాకపోతే వాళ్ళు ఏం అనుకోలేదు, మాకు కూడా హెల్ప్ చేయాలని ఉన్నింది, వాళ్ళే హెల్పింగ్ తీసుకోలేదు అనేసి ఆ నిందలు కూడా మన మీదనే వేస్తారనమాట. కష్టాలు వచ్చినప్పుడు ఎవరైతే ఆదుకుంటారో, కష్టాలలో మనకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళే మనకు నిజమైన రక్త సంబంధికులని నేను చెప్తానండి. మనకు తోడబుట్టినోళ్ళు కాదండి. నీ కష్టాలలో ఎవరు నీ చెయ్యి అందుకొని నీకు సహాయం చేస్తారో అలాంటి వారిని నువ్వు కూడా ఎప్పటికీ చేయి వదలొద్దు. ఒక సామెత ఉంది కదండి, మన పెద్దవాళ్ళు ఊరికనే చెప్పలేదు, పుడతా అన్నదమ్ములు, పెరుగుతా దాయాదులు అని చెప్పారు. అది నిజమే కదా జీవితంలో. కష్టాలలో నీకు ఎవరైతే
చెయ్యి అందిస్తారో వాళ్ళని ఎప్పటికీ మరవద్దండి. వాళ్ళకు ఏమైనా మనకు అవసరత ఉంటే గన మనం కూడా వాళ్ళకి పోయి హెల్ప్ చేయాలి అనేదే నా అభిప్రాయం. వాళ్ళతో మనము హెల్పింగ్ తీసుకొని మనం మర్చిపోకూడదు జీవితంలో. మనం కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళ హెల్ప్ చేయాలండి. మీ రక్త సంబంధికులు చాలామందికి ఇది అనుభవాల గుండా తెలుసుకొని ఉంటారు. అందరూ అలాగనే ఉండరండి. చాలామంది మంచి వాళ్ళు కూడా ఉంటారు, మంచి రక్త సంబంధం కలిగి ఉంటారు, కష్టాలలో ఆదుకునే వాళ్ళు ఉంటారు. కానీ చాలా రేర్గానే చూస్తామేమో మనము. మీరైతే గన ఈ టాపిక్ని గురించి ఏమనుకుంటారు చెప్పండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ కష్ట సుఖాలను మాట్లాడాలంటే చాలా విధాలుగా ఉందండి. ఎన్నో టాపిక్స్ మాట్లాడవచ్చు. కాకపోతే కొన్ని విషయాలలో మనము ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టాలనేదే నా అభిప్రాయం. రక్త సంబంధికులను ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టాలండి. అందరినీ దగ్గరికి తీసినామనుకుంటే అప్పటికే మన వాళ్ళు. కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళు మన వాళ్ళు కాదు. ఈ విషయాన్ని మీకు కూడా అనుభవంలో ఎదురై ఉంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చిందా టాపిక్? నచ్చితే మరొకసారి నా వీడియోని చూడండి. ఉంటానండి. బాయ్ అండి. అందరికీ నమస్తే అండి.